నేడు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ గతంలో దాఖలైంది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ విచారించనుంది. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 12 ఈ పిటిషన్పై విచారణ జరగగా ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేస్తుంది. చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుంది. తదుపరి విచారణ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. 2 వారాల క్రితం జరిగిన విచారణలో భాగంగా న్యాయవాది హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందులతో కోర్టుకు రాలేకపోయారని మరో న్యాయవాది సిద్ధార్థ లుత్రా వివరించారు. అందుకే ఈ కేసు 3 వారాల పాటు వాయిదా వేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించనుంది. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతుంది. రవికృష్ణ, సో ఎన్ని గంటలకి సుప్రీంకోర్టులో విచారణకు రానుంది? ఏమైనా ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే సతీష్, సుప్రీంకోర్టులో విచారణకి అయితే ఈ రోజు న్యాయమూర్తులైనటువంటి పంకజ్ మిట్టల్, అదేవిధంగా జస్టిస్ బేలా త్రివేది స్వీకరించడం అనేది జరిగింది. విచారణ అనేది జరుగుతుంది. విచారణ ఆఫ్టర్ లంచ్ జరుగుతున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ లాయర్లు కానీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించి చంద్రబాబు తరఫున లాయర్లు కానీ అక్కడికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఏదైతే స్కిల్ స్కామ్ కేసు ఉందో, స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తు కూడా అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వం అయితే సిఐడి ద్వారా కేసు పెట్టించడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి 52 రోజుల పాటు రాజమండ్రిలో రిమాండ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితి. ఆ తర్వాత మామూలుగా బెయిల్ ఇవ్వటం జరిగింది. బెయిల్ అనేటప్పటికీ రెగ్యులర్ బెయిల్ కాకుండా కండిషన్స్ బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ చేశారు. రెగ్యులర్ బెయిల్ చేసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి అసలు అవకాశమే లేదు. మేము చెప్పినటువంటి సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యాధారాలన్నింటిలో కూడా సుప్రీంకోర్టు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యంగా కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నిరూపించాము. ఆ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కూడా నోట్ చేసినప్పటికీ వాటిని పరిగణలోకి హైకోర్టు తీసుకోలేదు. దానికి తోడు చంద్రబాబు నాయుడు కనుక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కనుక బయట ఉన్నట్లయితే ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులకు సంబంధించి వాళ్ళని భయభ్రాంతిలో చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది అని చెప్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి తర్వాత దానికి సంబంధించి ఈ నోటీసులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. జాప్యం జరగడం మూలాన్ని 3 నెలల పాటు కూడా ఇప్పుడు దాకా టైం పట్టింది. మొన్న విచారణకి తీసుకునేందుకు జరిగింది. ఈ రోజు అయితే విచారణ తీసుకున్నట్లు మొన్న విచారణకి వచ్చినప్పటికీ కూడా దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.